హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఎట్రో కంపెనీ, సెకండ్ కంపెనీ వచ్చేసి ఎట్రో బయోఫార్మా, థర్డ్ కంపెనీ ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్. ఈ మూడు ఫార్మా కంపెనీల్లో మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూస్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది. మన ఛానల్ని సపోర్ట్ చేసినట్లు నాకు మోటివేషన్గా ఉండి మీకు లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంకా కొత్త జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఫస్ట్ ప్లీజ్ లైక్, మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీగా వచ్చే ఇన్ఫర్మేషనే కాబట్టి వాళ్ళకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత వాళ్ళకి యూజ్ అవుతుంది. వాళ్ళకి షేర్ చేయండి, ప్లీజ్ షేర్. ఫస్ట్ ఎట్రోలో మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. జూలై 27వ తారీఖు నాడు సండే రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వెన్యూ వచ్చేసి హోటల్ ఉజ్వల గ్రాండ్ గండిమైసమ్మ, హైదరాబాద్, మెదక్ రోడ్, తెలంగాణ. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే మెయిల్ ఐడీలు, 2 మెయిల్ ఐడీలు ఇచ్చారు, 2 ఫోన్ నెంబర్లు ఇచ్చారు. వీటిలలో ఏదో ఒక దానికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మెయిల్ ఐడి వచ్చేసి prashantkumar.v@etro.com. ఈ మెయిల్ ఐడి ఒకటి. సెకండ్ మెయిల్ ఐడి వచ్చి sanju.r@etro.com. ఈ మెయిల్ ఐడి ఒకటి. ఈ 2 మెయిల్ ఐడీలు ఏదో ఒకటి దానికి మీరు రెజ్యూమ్ అనేది వాళ్ళకి ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు తిరిగి రిటర్న్గా మీ మెయిల్ ఐడికి ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాంటాక్ట్ వచ్చేసి ఫోన్ నెంబర్ డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వాలంటే 9010203989 ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సెకండ్ నెంబర్ వచ్చేసి 8125735999 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ 2 నెంబర్లకి మీరు డైరెక్ట్గా మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా. పొజిషన్లు వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంటు, ప్యాకింగ్ డిపార్ట్మెంటు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంటు, క్యూఏ ఎగ్జిరెన్స్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్లలోకి వీళ్ళు జాబ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మా, బిఎంఎస్సి, ఎంఫార్మా, బీకామ్, బీఎస్సీ కంప్యూటర్స్ చేసి ఉండాలి. అదే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే 2 to 9 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వాళ్ళకి వచ్చేసి ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్, ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. డిపార్ట్మెంట్ మనకి డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, 3 months పే స్లిప్, లేటెస్ట్ సిటీసీ డీటెయిల్స్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి చూసి మనని చెక్ చేసుకొని మనకి ఇంటర్వ్యూకి అలో చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా పాంప్లెట్ కూడా ఉంది. ఈ పాంప్లెట్ కూడా మీరు చూసి డిపార్ట్మెంటు, క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్, డిజిగ్నేషను, వర్క్ ఏరియా అనేది మనకి ఎక్కడ ఉన్నది అనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనకి ఈ పాంప్లెట్లో కూడా మనకి ఇంటర్వ్యూ అడ్రస్, మనకి మెయిల్ ఐడీస్, తర్వాత ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇది చూసి కూడా మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కాంటాక్ట్ అవ్వచ్చు, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఎట్రోలో మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎట్రో బయోఫార్మ్. జూలై 26వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి ఎట్రో బయోఫార్మా లిమిటెడ్, పోలేపల్లి విలేజ్, జడ్చర్ల మండలం, మహబూబ్ నగర్ డిస్టిక్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. మనకి డిపార్ట్మెంట్స్ వచ్చేసి కంపెనీలో మనకి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో మైక్రోబయాలజీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, వేర్ హౌస్ డిపార్ట్మెంటు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. మనకి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఎంఎస్సి అండ్ బీఎస్సీ లైఫ్ సైన్సెస్ చేసి ఉండాలి, బీటెక్ బయోసైన్స్ EEE చేసి ఉండాలి, మెకానికల్, బీఫార్మసీ, ఐటీఐ, డిప్లొమా, బీకామ్ ఇవి ఈ క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలి. మనకి 2023, 2024, 2025 పాస్ అయిన మాత్రమే తీసుకుంటారు. అంటే ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, గవర్నమెంట్ ఐడి కార్డు, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, వాటర్ ఐడి కానీ, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్. ఓన్లీ ఫ్రెషర్స్ కాబట్టి వాళ్ళు ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఏం అడగలేదు. ఓన్లీ ఫ్రెషర్స్కి సంబంధించిన ఏదైతే డాక్యుమెంట్స్ కావాలో అవే తీసుకురామని అడిగారు. ఓకే ఫ్రెండ్స్, పాంప్లెట్లు కూడా
మనకి ఫ్రెషర్స్కి ఏ విధంగా మనకి ఎలాగ మనకి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ పాంప్లెట్ చూసి కూడా మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఎట్రో బయో ఫార్మాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి SMS ఫార్మాస్యూటికల్స్. జూలై 25, జూలై 26 తారీఖు నాడు 2 రోజులు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వెన్యూ వచ్చి మనకి SMS ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, యూనిట్ 2, ఫ్లాట్ నెంబర్ 24, 24B, 36 అండ్ 37, కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, బొచ్చుపల్లి, మియాపూర్, హైదరాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. మీరు కంపెనీ లొకేషన్ కావాలంటే QR కోడ్ని స్కాన్ చేసినట్లయితే లొకేషన్ అనేది మీకు చూపిస్తుంది. ఒక జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంటు, QC డిపార్ట్మెంటు, QA, EHS డిపార్ట్మెంట్లోకి మనకి జాబులు అనేవి ఇవ్వటం అనేది జరుగుతుంది. API ఫార్మా రెగ్యులేటరీ ప్లాంట్స్ మ్యాండేటరీగా మనకి ఆల్ డాక్యుమెంట్స్ అనేది పొజిషన్లో మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 15 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషను BSc, MSc, B ఫార్మా, M ఫార్మా, బీటెక్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. లొకేషన్ వచ్చి బొచ్చుపల్లి, హైదరాబాద్లో మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఫ్రెషర్స్ అయితే అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, బయోడేటా, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, కాపీ ఆఫ్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లు ఎంతవరకు తీసుకెళ్తే సరిపోతుంది. ఫ్రెషర్స్. ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, బయోడేటా, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లెటరు, 3 months పే స్లిప్లు, 3 months 6 months శాలరీ బ్యాంక్ స్టేట్మెంటు, ఇవి తీసుకొని వెళ్ళాలి. ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి ఫ్రెషర్స్కి తేడా ఇది. ఈ విధంగా చూసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఈ మనకి పాంప్లెట్లో కూడా క్లియర్గా డిపార్ట్మెంటు, ఎక్స్పీరియన్స్ ఎలాగ ఉండాలి, క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రొడక్షన్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి అయితే 0 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ BSc, MSc, B ఫార్మా, M ఫార్మా, బీటెక్ కెమికల్స్ చేసి ఉండాలి. ప్రొడక్షన్ బ్లాక్ ఇన్ఛార్జ్ అయితే 10 to 15 years ఉండాలి. MSc, B ఫార్మా, M ఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. క్వాలిటీ కంట్రోల్ HPLC డిపార్ట్మెంట్లోకి 4 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. BSc, MSc, B ఫార్మా, M ఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. క్వాలిటీ కంట్రోల్ వెట్ ల్యాబ్లో డిపార్ట్మెంట్లో 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. BSc, MSc, B ఫార్మా, M ఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. EHS ఇన్ఛార్జ్ డిపార్ట్మెంట్కి 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. BSc, MSc, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి డిపార్ట్మెంట్, ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి SMS ఫార్మాస్యూటికల్స్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది చూసాం. ఈరోజు మొత్తం వచ్చి మనం 3, ఒకటి ఎట్రో, సెకండ్ కంపెనీ వచ్చేసి ఎట్రో బయోఫార్మా, మూడోది SMS ఫార్మాస్యూటికల్స్. ఈ 3 కంపెనీలలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.